అడవుల సంరక్షణ, ప్రకృతి సమతుల్యం, ఔషధ మొక్కల పెంపకం ద్వారా ప్రకృతిని కాపాడవచ్చంటూ తన స్వానుభవాలను పుస్తక రూపంలో మలిచారు పల్నాడు జిల్లాకు చెందిన ప్రకృతి ప్రేమికుడు కొమెర జాజి. ప్రాచీన మూలికా వైద్యం, ప్రకృతి పాఠశాల, ప్రకృతి వైద్యం, ప్రకృతి ఆహారం పేరుతో 4 పుస్తకాలను రూపొందించి గుంటూరు జేకేసీ కళాశాలలో ఆవిష్కరించారు. ప్రస్తుత కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారం మన సమీపంలోని ఔషధ మొక్కల రూపంలోనే ఉందని, వాటిని గుర్తించి ఉపయోగిస్తే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చంటూ వివరిస్తున్నారు. నేను నల్లమల్ల అడవి ప్రాంతంలో నిత్యం కూడా అడవుల్లో ఉన్న ప్లాస్టిక్ అదంతా ఏరిపడేస్తుంటాను. అలాగే చెట్లని, వన్యప్రాణులని సంరక్షణ చేస్తూ, విత్తన బంతులు జల్లుతూ, మొక్కలు నాటుతూ సరికొత్త అడవులు పెరగడానికి అడవి సంరక్షణ కోసం, వృద్ధి కోసం పనిచేస్తూ ఉంటాను. నా యొక్క అనుభవాన్ని అంటే 30 సంవత్సరాల నుంచి నేను గత అడవుల కోసం, సంరక్షణ, వృద్ధి కోసం పనిచేస్తున్న క్రమంలో కొన్ని అరుదైన ఔషధ మొక్కలు, అంతరించిపోతున్న మొక్కల్ని సంరక్షణ చేసి వృద్ధి చేసి ఉన్నాను. వాటి ద్వారా ఎన్నో రకాల మొండి సమస్యలు, ఇప్పుడు మానవాళికి వస్తున్న సమస్యలు ఏమైతే ఉన్నాయో, అంటే మనిషి తల వెంట్రుక నుంచి కాలి గోటి దాకా ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో లింగభేదం లేకుండా పసిపిల్లల నుంచి వృద్ధుల దాకా వారికి వస్తున్న ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఆయుర్వేదంలో ఉంది, అంటే చెట్లలో ఉంది. దీనే ఆయుర్వేద వైద్యం, లేదంటే మూలికా వైద్యం, ప్రకృతి వైద్యం, అలాగే దీన్ని ఒక సంజీవిని వైద్యంగా కూడా చెప్తుంటారు. ఆ వైద్యాన్ని, అంతరించిపోతున్న ఈ జ్ఞానాన్ని అందరికీ పరిచయం చేయాలనే ఉద్దేశంతో నేను సేకరించి, నేను నేర్చుకున్న, స్వయంగా అడవుల్లో పరిశీలించి తెలుసుకున్న ఈ యొక్క మొక్కలని, ప్రాచీన మూలికా వైద్యం ఇందులో వైద్యానికి సంబంధించి ఉంటుంది, వ్యాధి దాని యొక్క రోగాన్ని తగ్గించే ఉంటుంది. అలాగే ప్రకృతి పాఠశాల, పిల్లలు ఎలా ఉండాలి, ఎలాంటి మొక్కలు పాఠశాలలో, వాళ్ళ వీధిలో, వాళ్ళ యొక్క ఊరల్లో నాటుకోవాలి, ఈ ప్రకృతి పాఠశాలలో ఉంటుంది. అలాగే ప్రకృతి వైద్యం, ఈ యొక్క పుస్తకంలో ఏంటంటే మొక్క, దాని యొక్క బొటానికల్ నేమ్, అలాగే సంస్కృతం యొక్క పేరు, అది ఎన్ని రకాల జబ్బుల్ని తగ్గిస్తుంది, ఇది ఉంటుంది. అలాగే ప్రకృతి ఆహారం, కొంచెం వర్షం పడితే చాలు సాగు చేయని ఆకుకూరలు సుమారుగా మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో 120 దాకా ఉన్నాయి. అంటే తూటికూర, తుమ్మికూర, దూసర తీగ, చెంచల కూర, ఎర్ర తోటకూర, ఇలా రకరకాల ఉన్నాయి. మరి వీటన్నిటిని పంట పొలాల్లోకి వెళ్ళి వాటి యొక్క ఫోటోలు తీసి అవి ఎలా ఉంటాయి, అలాగే వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, అలాగే అడవుల్లో వర్షాకాలం మొలిచే చెట్లు ఏంటి, వేసవిలో మొలిసే చెట్లు ఏంటి, అలాగే ఎలుగుబంటి ద్వారా ఎలాంటి చెట్లు మొలుస్తాయి, అడవి పంజి ద్వారా ఎలాంటి చెట్లు మొలుస్తాయి, ఈ విధంగా నాకున్న జ్ఞానాన్ని ఎంత కూడా ఈ 4 పుస్తకాల రూపంలో తీసుకురావడం జరిగింది. జిల్లాలోని కారంపూడి ప్రాంతానికి చెందిన కొమెర జాజి గత 2 దశాబ్దాలకు పైగా నల్లమల అటవీ ప్రాంతాన్ని కాపాడుతూ అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు దోహదపడుతున్నారు. ఈ సమయంలోనే కొన్ని అరుదైన, అంతరించిపోయిన ఔషధ మొక్కలను గుర్తించారు. ఔషధ నిపుణులతో చర్చించి ఆ మొక్కల ఔషధ విలువ, గొప్పతనాన్ని తెలుసుకున్నారు. పర్యావరణ, ప్రకృతి ప్రేమికుల సహకారంతో ఈ పుస్తకాలను ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. అంకారావు గారు చేస్తున్న కృషి చాలా అభినందనీయం. ఎందుకంటే తను వాననక, ఎండనక, పగలనక కష్టపడి ఉదయం 6 గంటలకు లేచి సాయంత్రం వరకు కూడా అటవీకి వెళ్ళి అటవీలో ఉన్న వృక్ష సంపదను కాపాడుకుంటూ సీడ్ బాల్ ద్వారా ఎక్కడైతే ఖాళీ ఉందో అడవిలో ఆ ఖాళీ ప్లేస్లో కూడా మొక్కలను నాటి విత్తనాలను వేయడం, సీడ్ బాల్ ద్వారా అక్కడ వేసి వృక్ష సంపదను పెంచడం. అదే కాకుండా ప్లాస్టిక్, ఎవరైతే ఫారెస్ట్ దగ్గరలో 100 మంది వ్యర్థ పదార్థాలను ప్లాస్టిక్ తీసుకెళ్ళి డంప్ చేయడం చేస్తామంటే వాటిని ఉదయం నుంచి కూడా అడవంతా కూడా గాలిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాలను కూడా తీసుకొచ్చి బయట బారే చేయడం కూడా జరుగుతూ ఉంది. అదే కాకుండా పాఠశాలకు వెళ్ళి దాదాపు 5,000 పాఠశాలకు వెళ్ళి స్వయంగా తను ఈ పర్యావరణం గురించి, అలాగే అడవి సంపద గురించి పరిచయం చేయడం, ముఖ్యంగా మెడిసినల్ ప్లాంట్స్, ఔషధ మొక్కలు ఏ విధంగా ఉపయోగపడతాయి మానవులకి, పిల్లలకు బోధించడం చాలా అభినందనీయం. నల్లమల ఫారెస్ట్లో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, దోర్నాల శ్రీశైలం రోడ్ అవంతి కూడా. నేను అక్కడ సుమారుగా 5 years పనిచేశాను. ఆ టైంలోనే మేము స్వచ్ఛ సేవక్స్ అని చెప్పేసి ప్లాస్టిక్ గార్బేజ్ అంతా లిఫ్ట్ చేసేవాళ్ళు, అవన్నీ కూడా కలెక్ట్ చేసేవాళ్ళు, వాళ్ళందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లోకల్ చేంజ్ చూస్తేనే మనం చేయించడం జరిగింది. ఇక్కడ ఈయన జాజీ గారు ఆయన స్వతహాగా ప్రకృతిని మనం కాపాడాలి అన్న ఉద్దేశంతో స్వతంత్రంగా ఆయన చేయటం అనేది గొప్ప విషయం. ఎందుకంటే ఆ కాన్షియస్నెస్ అనేది అందరికీ ఉండదు. మనకి ప్రతి ఒక్కరికి నాలెడ్జ్ ఉంటుంది, కానీ దాన్ని డాక్యుమెంటేషన్ చేయటము, రికార్డ్ చేయటము, ప్రాపర్గా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు చెప్పడం, లేకపోతే దాన్ని ఒక పుస్తకాల రూపంలో తీసుకురావడం అని అందరూ చేయలేరు. ఈ పుస్తకాల ద్వారా ఏంటంటే ఆయనకు తెలిసినటువంటి ట్రెడిషనల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఇందులో పొందుపరచడం జరిగింది. నేను కూడా చదివాను ఆ పుస్తకాలు. చాలా సరళమైనటువంటి భాషలో అందరికీ అర్థమయ్యేటట్టు రాశారు. ఇవి ప్రతి ఒక్కరూ చదివి వాళ్ళు అందులో ఉన్నటువంటి విజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఇంకా ఎక్కువ మందికి కూడా ప్రచారం చేయాలని నేను కోరుకుంటున్నాను.
మొక్కల పెంపకం, సంరక్షణ గురించి కొమెర జార్జి చేస్తున్న సేవలను అందరూ కొనియాడారు. కేవలం అటవీ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాలు, నగరాలు, బహిరంగ ప్రదేశాల్లోనూ మొక్కల పెంపకాన్ని విరివిగా చేపట్టాలని, అందుకోసం పలు శాఖల సహకారంతో ముందుకు సాగాలని తెలిపారు.